హాయ్ హలో వెల్కమ్ టు కిరాక్ ముచ్చట్లు. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన షాకింగ్, స్ట్రాంగ్, డామినేటింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ షాకింగ్ విషయానికి వస్తే, సోనియా కింద పడిపోవడం చూసి నేనైతే షాక్ అయ్యా బాస్. మీరు కూడా అలానే ఫీల్ అయ్యారు కదా? ఆ పడడం ఏంటి బాస్, లక్కీగా గ్రాస్ పైన పడింది కానీ పొర్రపాటున టైల్స్ పైన పడుంటే ముక్కు మూతి పచ్చడైపోయేది. అయినా గేమ్ ఆడాలి, అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, కానీ అనవసరంగా ఫిజికల్ అయితే ఇదిగో ఇలానే ఉంటుంది. ఆ పాటికి నిఖిల్ మంచిగానే చెప్పాడు, గట్టిగా తగలలేదు కాబట్టి సరిపోయింది, పొరపాటుగా తగిలుంటే అని అన్నప్పుడైనా సరే అనాల్సింది పోయి నోరుంది కదా అని ఆ యష్మి లోడా వాగేస్తుందేంటి బాస్? నచ్చలేదు బాస్. నాకైతే యష్మి బిహేవియర్ అస్సలు నచ్చలేదు బాస్. ఇదే కాదు బాస్, పాల ప్యాకెట్ విషయంలో కూడా ఎవరు తీశారు, ఎందుకు తీశారు, అలా ఎలా తీస్తారు అంటుందేంటి? ఆ పాటికి మీదో సత్యహరిశ్చంద్రుని డాటర్ అయినట్లు. అంత నీతి నిజాయితీ ఉన్న వాళ్ళైతే చికెన్ దొంగలించినప్పుడు ఎట్టుపోయిందమ్మా మీ నీతి నిజాయితీ? పైగా చికెన్ తీసారుగా అంటే ఎవరు చెప్పారు? నువ్వు చూసావా అంటూ దబాయిస్తుందేంటి బాస్? అసలు తొండాట స్టార్ట్ చేసిందే వాళ్ళు కదా. చేసేవన్నీ లంగ పనులు, చెప్పేవి శ్రీరంగ నీతులా. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చేశారు అనుకుంటే ఎదుటి వాళ్ళు కూడా అలానే చేశారు అనుకోవాలి, కానీ ఓ పైన పడి అరిచేస్తావేంటి? తప్పమ్మా యష్మి, తప్పమ్మా, వద్దమ్మా, ఇలాంటివి అస్సలే వద్దమ్మా. ఇక నెక్స్ట్ సోనియా విషయంలో నిఖిల్ వైలెన్స్ వద్దు, ఒకవేళ మీరు అద్దే కావాలనుకుంటే ఆ తర్వాత అందరూ అలానే చేస్తారు అన్నాడు. ఆ డిస్కషన్ లో నబీల్ కూడా అక్కడే ఉన్నాడు. అరే భలే మాట్లాడుకుంటున్నారే వైలెన్స్ గురించి. సరే వీళ్ళ సత్తా ఏంటో చూద్దామని బిగ్ బాస్ ఈ ముగ్గురికి రోప్ టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్ లో నబీల్ త్వరగానే అవుట్ అయినా నిఖిల్, పృథ్వీ గట్టిగానే పోటీ పడ్డారు, నువ్వా నేనా అనేంతలా. బట్ నిఖిల్ మరోసారి ఫిజికల్ గా తను ఎంత స్ట్రాంగో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత స్పెల్లింగ్ టాస్క్ లో మణికంఠ యష్మిని, నైనికాని ఓడించాడు. నెక్స్ట్ పల్పీ ఆరెంజ్ గ్లాస్ లో పోయడం టాస్క్ అయితే ఓకే, గానీ ఆ వ్యాక్సింగ్ టాస్క్ అయితే ఎలా చేస్తారా బాబు అని నాకైతే అనిపించింది బాస్. చిన్న వెంట్రుకలు లాగితేనే పెయిన్ మామూలుగా ఉండదు, అలాంటిది స్టిక్కర్ వేసుకొని లాగుతుంటే నాకే ఒళ్ళు జల్దరించింది బాస్. ఇక ఈ టాస్క్ లో నబీల్ గెలిచాడు. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ సాస్క్ టాస్క్. ఈ టాస్క్ కి ప్రేరణ సంచాలక లేదంటే యష్మి సంచాలక నాకైతే అస్సలు అర్థం కాలేదు బాస్. అరే ప్రతిసారి వచ్చి దూరిపోతుందండి బాస్. యష్మి సంచాలకగా ఉన్నప్పుడు మణికంఠ, సీత ఆడిన గేమ్ లో మరమరాల టాస్క్ లో ఎవడైనా తేగలుగుతాడా బాస్? మీరు చెప్పండి బాస్, ఎవడైనా ఎగ్జాక్ట్ గా 250 గ్రామ్స్ మరమరాలని తీసుకురాగలుగుతాడా? ఒక్కసారి కాదు 100 సార్లు ఛాన్స్ ఇచ్చినా అది ఇంపాసిబుల్. నియర్ బై ఉన్న మణికంఠని విన్నర్ గా డిక్లేర్ చేయాల్సింది పోయి టై అనడం ఏంటి? దాన్ని క్వశ్చన్ చేస్తే సంచాలక్ డిసిషన్ ఈజ్ ఫైనల్ అంటూ తిక్కగా ప్రవర్తించేసింది. మరి అంత సంచాలక్ డిసిషన్ ఈజ్ ఫైనల్ అని అనుకున్నప్పుడు యాజ్ ఎ సంచాలక్ గా ప్రేరణ తీసుకున్న డిసిషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలిగా. మరి మాటికి తన దగ్గరికి వెళ్ళి డిసిషన్ మార్చమని ఎందుకన్నావు అంటే నీదైతే ఒక లెక్క, ఇంకొకరిదైతే ఇంకోట. ఈ టాస్క్ లో కంప్లీట్ గా ప్రేరణని డామినేట్ చేసింది యష్మి. ఆ టాస్క్ ఆడేటప్పుడు కూడా తన బిహేవియర్ ఎంత రఫ్ గా ఉందంటే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే యష్మి ఇలా ఉంటుందని. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ టాస్క్ లో నిఖిల్, అభయ్ గెలిచాడు. బట్ ప్రేరణ అనవసరంగా నబీల్ ని అవుట్ ఇచ్చింది అని అనిపించింది బాస్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సాక్స్ కాలి కిందికి వెళ్ళినందుకే అవుట్ ఇవ్వడం అయితే దారుణం. నబీల్ కి అయితే చాలా కోపం వచ్చింది. లోపలికి వెళ్ళి నేను కానా సంచాలక్, అప్పుడు చూసుకుంటా అని అన్నాడు. బట్ నబీల్ భాయ్ అలా అస్సలు చేయకు, అలా చేస్తే ఆ టాస్క్ తో నీ రివెంజ్ తీరుతుందేమో కానీ బయటున్న జనాల మనసులనైతే గెలుచుకోలేదు. సో బీ యువర్ సెల్ఫ్. బయటున్న మేమంతా చూస్తున్నాం, ఎవరు జెన్యున్ గా ఉంటే వాళ్ళకే సపోర్ట్ గట్టిగా ఉంటుంది. ఎట్ దట్ హీటెడ్ మూమెంట్ నీకు అలా అనిపించుండొచ్చు, బట్ నువ్వులాగే ఉండాలని కోరుకుంటున్నా. ఇక ఆ తర్వాత మనకంట ఫుడ్ కోసం అడుగుతూ తనలోని కామెడీ యాంగిల్ ని కూడా చూపించాడు. నైస్, చూడడానికైతే బాగా అనిపించింది. ఇది బాస్ ఈ రోజు ఎపిసోడ్ లోని టాప్ మూమెంట్స్. నచ్చితే వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.